అందాల మామ సమంత సినిమాలోనే కాదు జీవితంలో కూడా అనేక కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా నిలబడింది. స్వయం కృషితో తనను తాను ఆవిష్కరించుకున్న సూపర్ స్టార్ సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కెరియర్లో సవాళ్ళ గురించి సమంత ప్రస్తావించింది. తన ప్రారంభ విజయానికి సవాళ్లు ఎదుర్కొన్నానని, అయితే తనను ఎదుర్కొన్న అణిచివేతలు తనను మరింత దృఢమైన వ్యక్తిగా మార్చాయని చెప్పింది. మయోసైటిస్ నుండి కోలుకున్నందుకు జీవితంపై కొత్త దృక్పథం వచ్చిందని తెలిపింది. అమెజాన్ ప్రైమ్ యాక్షన్ సిరీస్ సిటాడెల్లో హనీగా అభిమానుల ముందుకు రాబోతుంది. మయోసిటిస్ నుండి కోలుకున్నప్పటికీ షూటింగ్లో సవాల్ను పట్టుదలతో ఎదుర్కొన్నానని తెలిపింది. తన నటన నైపుణ్యంపై సమంతకు ఉన్న నమ్మకం, తనదైన నటన ప్రణాళికతతో పాత్రలోకి పరాకాయ ప్రవేశం చేయడంలోనూ తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేశానని చెప్పింది. తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో మాతృభాషేతర స్పీకర్గా తాను ఎదుర్కొన్న సవాళ్ళ గురించి చెప్పింది సమంత. తాను చాలా కష్టపడి అంకిత భావంతో రెట్టింపు పని చేయడం ద్వారా ఈ అడ్డంకులను అధిగమించానని తెలిపింది. ఈ భాషలో పుట్టి పెరిగిన వారితో పోలిస్తే తాను చాలా శ్రమించాల్సి వచ్చిందన్నారు. అతి చిన్న సీన్ అయినా పెద్ద సీన్ అయినా తాను ఒకేలా హార్డ్ వర్క్ చేశానని తెలిపింది. స్టార్డమ్ దిశగా ప్రయాణించడం, భాష సాంస్కృతిక సరిహద్దులను దాటి ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే సామర్థ్యాలను సాధించడం కోసం అహర్నిశలు తపించానని తెలిపారు. మయోసైటిస్తో సమంత చేసిన పోరాటం స్వయం ప్రేమ గురించి మరింత అవగాహన కలిగించింది. ఇతరుల మార్పును స్వీకరించమని, కొత్త అనుభవాలకు తలుపులు తెరవమని ప్రోత్సహించింది. ఎందుకంటే ఇది వ్యక్తిగత ఎదుగుదలకు అవసరం. శక్తివంతమైన మాట తీరు, ప్రశాంతతో అభిమానులందరి హృదయాలను సమంత గెలుచుకుంది. ఖుషి చిత్రంలో నటించిన సమంత తదుపరి సిటాడెల్ ప్రమోషన్స్ కోసం సిద్ధమవుతుంది. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలో నటించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోందని సమాచారం.